అనంతపురం జిల్లా కేంద్రంలో ఈ నెల 26వ తారీఖున నిర్వహిస్తున్న కాంగ్రెస్ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖడ్గరే, ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హాజరవుతున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఎన్జీఓ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అనంతపురం జిల్లాలో చేపట్టేటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై బహిరంగంగా సభలో ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాకు చేసిన అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో జిల్లాలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. జిల్లాకు సాగునీరు, త్రాగునీరు అందించేందుకు సాయశక్తులా కృషి చేశామన్నారు. హంద్రీనీవా పథకం, కస్తూరిబా బాలి పాఠశాలలు నిర్మించామన్నారు. ముఖ్యంగా రాప్తాడు ముఖ్యమంత్రి సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై జరిగిన దాడి అమానుషమని పేర్కొన్నారు. పాత్రికేయులపై దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. హింసను ప్రేరేపించే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ఫోటోగ్రాఫర్ జర్నలిస్టుపై చేసిన దాడిని వారు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ రఘువీరారెడ్డి గారు, వారితో పాటుగా అనేక మంది రాష్ట్ర నాయకులు వస్తారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మా రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు, అట్లాగే మా జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు పాల్గొంటారు. జయప్రదం చేయమని కోరుతాము. మా 4 గంటలకు రోజు రావచ్చు, 1 more 2 hours. దీంతో వాళ్ళు దాంట్లో ప్రత్యేకంగా ఎన్నికల సమావేశం, ఎన్నికల మీటింగ్ అయ్యింది. ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఏదో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు కాబట్టి స్టార్టింగ్ ఎన్నికల మీటింగ్ అయ్యింది. మాకు అట్లే చెప్పారు. ఆ రోజు ఏమన్నా అభ్యర్థుల ప్రకటన అవన్నీ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇంకా మేనిఫెస్టో కమిటీ సమావేశంతో తయారవుతూ ఉంది. అట్లాగే అభ్యర్థుల ఎలక్షన్ కమిటీ నెలాఖరు తర్వాత సమావేశం తర్వాత జరుగుతుంది. పైగా వివిధ సర్వేలు కూడా ఈసారి శాస్త్రీయంగా శాస్త్రబద్ధంగా ఎన్నికలు అభ్యర్థులు ఎన్నుకోబోతున్నట్టు నాకు అధిష్టానం మాకు సమాచారం. సో